ఒక్క 2 నిమిషాలు కూడా సంతోషంగా ఉండనివ్వరు. ఎక్కడి నుంచి దాపరించాడో కానీ రాక్షసుల్లా తగులుకున్నాడు. ఏయ్, ఏంటి నీ ప్రాబ్లం? నీకు వేరే పనే లేదా? లేదంటే పనులన్నీ పక్కన పెట్టి నా తల తినాలని డిసైడ్ అయ్యావా? ఏంటి బంగారం అలా మాట్లాడతావు? నువ్వు తప్ప నాకంటూ ఎవరున్నారు చెప్పు? ఛీ, నీకు జన్మకి బుద్ధి రాదు. భార్య భర్తల మధ్య అవన్నీ అక్కర్లేదు, ప్రేమ ఉండాలంతే బంగారం. ఇదిగో, నీ వరస్ట్ నోట్ నుండి నన్ను భార్య అని పిలవకు. ముందు ఫోన్ పెట్టే. హలో 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 హలో, ఫోన్ కట్ చేయడానికి చేయలేదు బంగారం. నీ భర్తకి నువ్వు కాకుండా ఇంకెవరు హెల్ప్ చేస్తారు బంగారం? చూడు, నేను నీ భార్యని కాదు, నువ్వు నా భర్తవి కాదు. నోరు మూసుకుని ఫోన్ పెట్టే. ఇంతవరకు నువ్వు చేసింది చాలు. అలా అంటే ఎలా బంగారం? అర్జెంటుగా నాకొక 50,000 కావాలి. అనుకున్నాను, నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడే ఇలాంటిదేదో ఉంటుందనుకున్నాను. నా దగ్గర డబ్బులు లేవు, ఫోన్ పెట్టే. లేవంటే ఎలాగా? ఎలాగోలా అడ్జస్ట్ చేయాలి కదా. చూడు దేవా, ఊరికే నసపెట్టకు. ఇప్పటికే నీ వల్ల చాలా అనుభవించాను. ప్లీజ్, ఇక నన్ను వదిలే. ప్లీజ్ బంగారం, ఈ ఒక్కసారికి డబ్బులు అరేంజ్ చేయి, వదిలేస్తాను. ఎందుకంటే అప్పులు వాడు టార్చర్ చేస్తున్నాడు. భర్త కష్టంలో ఉన్నప్పుడు తనకు సాయం చేయడం భార్య ధర్మం కాదా చెప్పు? ఇంతసేపు నీకు మర్యాదగా చెప్పి చూశాను, కానీ నువ్వు వినేలా లేవు. నువ్వు ఇలాగే టార్చర్ చేస్తే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. జాగ్రత్త. అవునా? సరే, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళు, నేను మీ ఇంటికి వెళ్తాను. ఇప్పుడే నేను నీకు ఫోటో పంపించాను, అదొక్కసారి చూడు. చూడండి అత్తయ్య, నీ కూతురు డబ్బు కోసం మంగళసూత్రాన్ని అమ్మాలనుకుంది. ఏదో నా అదృష్టం కొద్దీ తాళి నా చేతికి దొరికింది. భర్త బ్రతికుండగా ఇలా తాళిని అమ్మేయడం ఎంతవరకు కరెక్టు? మీరు నన్ను అల్లుడిగా భావించకపోయి ఉండొచ్చు, కానీ నేను తనకి భర్తని కాకుండా పోను కదా అంటూ నేరుగా వెళ్ళి మీ అమ్మతో చెప్తాను. అప్పుడేం జరుగుతుందో నీకు తెలుసు అనుకుంటా. ఏ ముహూర్తాన ముడిపడిందో అప్పటి నుంచి నా జీవితం నాశనమైంది. అంత ఎమోషనల్ అవ్వకు బంగారం. డబ్బులు ఎలా అరేంజ్ చేయాలా అని ప్రాక్టికల్ గా ఆలోచించు, అప్పుడు అంతా సర్దుకుంటుంది. సరేనా? బాయ్ బంగారం. పద. విజయ్, ఇప్పుడు ఎలాగూ మెటీరియల్ ఫైనల్ అయింది కదా, స్టిచ్చింగ్ వర్క్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసి డిస్పాచ్ చేయాలి. ఓకే? సరే. లక్ష్మి మేడం, రేపు శాలరీ ఇస్తారు కదా, కొంచెం నా బ్యాంక్ లో వేస్తారా? ఎందుకు ఝాన్సీ, ఎప్పుడు క్యాషే తీసుకునేదానివి కదా, ఈసారి ఎందుకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయమంటున్నావు? ఏం చేయను మేడం, నా భర్త తాగుబోతు, ఊరి నిండా అప్పులు చేశాడు. ఇప్పుడు డబ్బులు కనుక చూస్తే అది తీసుకొని ఖాళీ చేస్తాడు. అందుకే బ్యాంక్ అకౌంట్లో వేయమంటున్నాను. సరే, నేను బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తాను. ఎలాంటి వాళ్ళున్నారో చూడవే. కష్టపడి ఈవిడ సంపాదిస్తుంటే వాళ్ళ ఆయన మాత్రం ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నాడు. అందుకే ఇలాంటి టెన్షన్ పడకూడదనే నేను పెళ్లి చేసుకోలేదు. ఊరుకోవే, అందరూ అలాగే ఉంటారా ఏంటి? మా ఇంట్లో చూసావా, నేను సంపాదించే డబ్బుల్లో ఒక్క రూపాయి కూడా వద్దన్నారు. మా ఆయన మాత్రమే కాదు,
ఆ ఇంట్లో అందరూ అలాగే అన్నారు. కరెక్టే, కానీ ఇదంతా నిజమేనా? హ్మ్?